జాగ్రత్తగా పనిచేస్తే అవి కూడా అచీవ్ అవుతాం. జీరో గారు 2047 అంటే అప్పటికి మనం 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటాం స్వతంత్రం వచ్చి. సో భారత్ అట్ 2047 ఊహించుకోవచ్చా? ఎలా ఉంటుందంటారు అప్పటికి భారత్? ఒక అద్భుతం, ఒక మహోద్భుతం అన్నమాట. ఎంతమంది మనలో ఎంతమంది 2047 వరకే బతుకుంటారో నాకు తెలియదు. ఎంతమంది 2047 అంటే 2047 ఆగస్టు 15వ తారీఖున ఇండియా గేట్ దగ్గర స్వతంత్ర అంటే మనం స్వతంత్ర ఉద్యమం జరుపుకుంటాం కదా ఢిల్లీ, అక్కడ ఇండియా గేట్ దగ్గర రాష్ట్రపతి భవన్ నుంచి. అది 2047 ఆగస్టు 15న జరుగుతుందని ఊహించుకోండి. 2047 ఇప్పటి నుండి సుమారు 22 సంవత్సరాల తర్వాత ఎంతమంది చూడగలుగుతారని ఆ మహోత్కాలాన్ని. నేను ఇందాక చెప్పినట్టు భారతదేశ ఇలా ఉండాలి అని ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఉరికంబానికి తాళి కట్టుకుని చనిపోతారు. ఉరికంబం భగత్ సింగు, తర్వాత ఉద్ధమ్ సింగు, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియే తోపే, చూడండి మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేళ్ళు, వాళ్ళు మరణించిన ప్రాణం అర్పించారు. నెహ్రూయే 8.5 సంవత్సరాలు జైల్లో గడుపుతాడు. ఎంతమంది అండి, లక్షలాది మంది. భారతీయుడు సినిమా చూసినప్పుడు మనం కళ్ళు అంతా నీళ్లు గార్చుకుంటాం. కాలాపిని సినిమా చూసినప్పుడు ఎంతమంది పేర్లు తెలియని వాళ్ళు చనిపోయారు. వీళ్ళ ఆశలు ఆకాంక్షలు ఒకటి ఉండే అంట, భారతదేశాన్ని మళ్ళీ పురాతనమైన పునరుజ్జీవింపజన ద గ్రేట్ ఇండియాని చూడాలి అని. అది వాళ్ళ కళ్ళతో చూడలేరు, మన కళ్ళు ఎంతమంది చూడగలుగుతారు? 2047 ఆగస్టు 15 ఆ టైంకి భారతదేశం ఎలా ఉండబోతుందో తెలుసా అండి? ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ $40 ట్రిలియన్. బ్రిటిషోడు మన నుంచి దోసుకున్న సంపద మళ్ళా పునరుద్ధరించుకుంటున్నాం. ఎలా అంటే భరతమాత మళ్ళీ అంత ఇవ్వగలుగుతుంది. ప్రకృతిలో అంతటి శక్తి ఉంటుందండి, మళ్ళీ ప్రకృతి నుంచి వస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ $40 ట్రిలియన్, ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ వ్యవస్థ. కానీ ప్రపంచాన్ని మిలిటరీతోటి పరిపాలించదు భారతదేశం. ఎందుకంటే ఇప్పుడు చైనా గ్రోత్ అవుతుందంటే అందరికీ భయమే, ఇండియా గ్రోత్ అవుతుందంటే అందరికీ శుభమే. ఎందుకంటే భారతదేశం ఫోర్స్ ఉపయోగించదు, ప్రేమ భావంతో పరిపాలిస్తుంది. ప్రపంచ శాంతికి భారతదేశం పట్టుగొమ్మ అవుద్ది 2047 నాటికి. ఇండియా స్వతంత్రోద్యమం అంటే ప్రపంచం అంతా జరుపుకుంటూ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. యోగా డే, నాన్ వైలెన్స్ డే ఇప్పటికే మొదలైనవి అక్కడ. భారతదేశం కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్, భారతదేశం ఫుడ్, హాలీవుడ్, ఇదంతా భారతదేశం కల్చరల్గా పరిపాలిస్తుంది ప్రపంచాన్ని. ఫోర్సు గన్నల ద్వారా కాదు, అమెరికా బ్రిటిష్ వాడు సంపాదించినట్టు. ప్రపంచం అంతా జరుగుతూ ఉంటుంది భారతదేశ స్వతంత్రోద్యమం 2047 నాటికి. పెద్ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ హౌస్. తర్వాత ఏ టెక్నాలజీ దాటి ఇంకో టెక్నాలజీ వెళ్తుంది. స్పేస్కి మానవుడు ఎల్లు వస్తూ ఉంటాడు. ఒక అద్భుతం, ఒక మహోద్భుతం 2047 నాటికి జరగబోతుంది. అందరికీ విద్య ఉంటుంది, అందరికీ సామాజిక న్యాయం ఉంటుంది, రాజ్యాంగం ఆశించిన శ్రేయో రాజ్య స్థాపన అప్పుడుకుంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ ఉమెన్ పురుషుడితో సమానంగా పనిచేస్తూ ఉంటుంది. అద్భుతమైన విద్య. ఇప్పుడు మనం అమెరికాకి వెళ్తున్నాం కదా దుబాయ్కి పనిచేయడానికి, కాదు, రివర్స్. అమెరికా వాళ్ళు ఇండియా పనిచేయడానికి వస్తారు, యూరోపియన్సే ఇండియా పనిచేయడానికి వస్తారు. ఒక భారతదేశం పునరుజ్జీవింపబడిన భారతదేశ వైభవాన్ని మళ్ళా 2047 నాటికి చూస్తున్నాం. ఒక అద్భుతం 2047. కానీ మనందరం అందులో ఎంతోమంది బతికి మన కళ్ళతో స్వయంగా భారతదేశాన్ని చూడగలిగితే వాళ్ళు భారతదేశ చరిత్ర మొత్తం 55,000 సంవత్సరాల చరిత్రను ఆ ఒక్కరోజు చూడగలుగుతామన్నమాట. అంతటి వైభవయుతంగా 2047 ఆగస్టు 15 100వ స్వతంత్రం ఇండియా ఎట్ 2047 జరగబోతుంది, లేదా ఇండియా ఎట్ 100 జరగబోతుంది. అదే అమృతకాలం అని భారతం ప్రధాని మోడీ గారు పిలుస్తున్నారు. అమృతకాలం ఇండియా పేరు కూడా ఇవ్వడం, ఆ మోడీ గారు ఇండియా పేరు ఇవ్వడంలోనే చాలా గొప్ప ఉంది. ఏదో అమృతకాలం, ఇట్స్ గోల్డెన్ ఎరా. వై షుడ్ వి కాల్ విత్ దిస్ యూరోపియన్ లాంగ్వేజ్? మనకు పేరుంది, సంస్కృత భాష, పురాతనమైన భాషను ఉపయోగించి ఆయన అమృతకాల్ అని పిలిచాడు. నిజంగా ఇది ముదావహమేనండి. అమృతకాలం నిజంగా రోజు చూడబోతున్నాం. ఇదే భారతదేశం కోసం అంకితమైన ఆశలు ఆకాంక్షలు వాళ్ళది. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విల్ బీ ఫుల్ఫిల్డ్ బై ది August 15, 2047. అందరూ ఐ హోప్ దట్